ఏంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావు? పోయి వంట సంగతి చూడు. వెళ్ళు. అహంకారానికి దేవుడు బాగానే ఇచ్చాడు బహుమానం. గతం బాగా గుర్తు చేసుకుంటున్నారే. ఈ మధ్య ఈ అలవాటు ఎక్కువైంది. చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకుని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? ఏంటి? ఆవిడ కారు అంత తీపైందా? అంతటి మధుర క్షణాలా? ఆవిడే కావాలనుకుంటే నన్నెందుకు ఆహ్వానించారు? ఇంకొక్కసారి ఈ ఆల్బం తెరిచే ప్రయత్నం చేసినా, ఆ దురాశ పరురాల్ని తలుచుకున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు మర్చిపోవాల్సింది, నేను గుర్తు తెచ్చుకోకుండా ఉండాల్సింది ఈ దరిద్రాన్నే. బయటికి ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉన్న ఒక్క రక్త సంబంధం కూడా ఆ దేవుడి దేవల్ల తెగిపోయింది. గురుగారు, ఎరా ఆవిడ వద్దని చెప్పిన గతాన్ని గుర్తు చేయడానికి వచ్చావా? వినలేదురా దాసు. ఆ రోజు నేను నీ మాట వినలేదు. నేను గతాన్ని గుర్తు చేయడానికి రాలేదు గురువుగారు. గతం గతహాన్ని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడేంటి రేపేంటి అని ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. 14 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఎందుకు చెప్పండి? సర్దుకుపోండి అని సలహా ఇస్తున్నావా? అది సాధ్యం కాని విషయం రా. మీకు సలహాలు ఇచ్చినంత వారిని కాదు గురువుగారు. మీ శిష్యుడిగా మీ అంత గౌరవం పొందాను. ఇప్పుడు అవమానాలు పంచుకోవడానికి అవకాశం లేదు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను గురువుగారు. సంగీతానికి దూరమై, సంతోషానికి దూరమై ఎంతకాలం ఇలా? నా శిక్షాకాలం పూర్తయ్యే వరకు. ఇక నుంచి కుదిరేదేనా? అసలు పెద్దమ్మ గారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడు వస్తారు? వస్తే క్షమిస్తుందా? క్షమించదు. అయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదరా. ఎరా దాసు, గతం అంటూనే గతాన్ని గుర్తు చేసావు కదరా. రే, నీ ముందు ఏడవటానికి నాకు మొహమాటం అడ్డొస్తుందిరా. దయచేసి ఇక్కడి నుంచి
వెళ్ళి ప్లీజ్. అబ్బా, ఏంటే పద్మావతి, ఉమ్, ఇవాళకి పని అయిందా? ఆ నా పని అయ్యింది, ఆ గోకుల కృష్ణ పని కూడా అయ్యింది. వారి పని అవడమేంటే? స్వయంకృతాపరాధం. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి అంటారు కదా, అది. ఇప్పుడు నువ్వు పని మనిషిగా వెళ్ళినట్టా? ఇది స్వయంకృతాపరాధం కాదు, కర్మ అంతకన్నా కాదు బమ్మి. కట్టుబాటు, మాట మీద నిలబడ్డం. అసలు అక్కడ ఏం జరిగింది? ఆయన గారు అహంకారం పెరిగి వ్యసనానికి బానిసయ్యారు. మాట మీద నిలబడకపోయేసరికి పాటకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మా డబ్బు మాకిచ్చేయమన్నారు. సొమ్ము ఈయన చేతిలో లేదు, చేతిలో పట్టుకున్న వాళ్ళు ఇవ్వను పొమ్మన్నారు. వాళ్ళు వదిలేస్తారా? చేతికందింది తీసుకెళ్లిపోయారు. చేతికందింది తీసుకెళ్లిపోయారా? ఏం తీసుకెళ్లిపోయారే? సీతారా, అదంటే ఆయనకి చాలా ప్రాణమంట. పాపం అది తీసుకెళ్తుంటే చాలా విలువిల్లాడిపోయారు. ఆవిడ గారేమో సీతార పోతే పోయింది, డబ్బు మిగిలింది కదా అనుకుని పకపకా నవ్వుతుంది. పాపం సీతారా సీతారా అంటూ తీగ తెగిన సీతారలా చాలా నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడ్చి బాధపడ్డారు. అమ్మా! అమ్మా! ఆ, ఏమైందమ్మా? ఏంటమ్మా ఇది? ఏంటే అంత పరధ్యానంగా ఉంటే ఎలా? చూసుకొని కుట్టుకోవచ్చు కదా. కనపడలేదే, కానీ బాధ తెలిసింది. లోకంలో ఎవరు బాధపడ్డా దీనికే ఆ బాధ తెలుస్తుంది. ఇదే బాధపడుతుంది. సహాయం అంటూ వెళ్లాలని చూస్తుంది. ఆ బాధంతా దీని నెత్తి మీద పెట్టుకుని వస్తుంది. ఆవిడ ఉన్నావిడే కదా. ఉన్నావిడే, కాని పిసినార్తనం ఉన్నావిడ. నిలువెల్లా అహంకారం ఉన్నావిడ. దుర్మార్గం స్వార్థం ఉన్నావిడ. అసూయ ఈర్ష్య నిండుగా ఉన్నావిడ. పాడి సంపాదించమని వాదిస్తుందే కాని సానుభూతి లేని మనిషి. చేతిలో రూపాయి ఉండదు, తాను కూడా పెట్టదు. అందుకే సీతార పోయింది. అయినా అమ్మా, ఈయన గారు మొదటి భార్యని వెళ్ళగొట్టారంట. ఆ పాపమే పట్టి పీడిస్తుందంట. పాపం, ఆమె చాలా మంచిదంట. మంచోళ్ళకి అన్యాయం చేస్తే ఆ దేవుడు ఇలాగే చేస్తాడు. మాడు పగలు కొడతాడు. ఏంటా మాటలు? అన్నీవే. అలాంటి వాళ్ళని నన్నా తప్పులేదు. పూర్తిగా తెలిసి తెలియకుండా అలా అనకూడదు బామ్మా. అమ్మా, నేను చూసి తెలిసే అంటున్నాను. మొదటి భార్య నీకు తెలుసా? వదిలేసిన కారణం నీకు తెలుసా? ఈయన గారి అవస్థలు చూస్తే ఆవిడ మంచిదని, ఆవిడసురు తగిలే ఆ బతుకు బతకాల్సొస్తుందని అర్థం అవుతుందిలే. ఊహించుకుని నిర్ణయాలు తీసుకోవడం, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం తప్పు. అయినా పరాయి వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి మనం తొంగి చూడకూడదు, చర్చించకూడదు. గొప్పతనం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. వారు గొప్ప విద్వాంసులు, అంతే. అంతవరకే మనం పరిమితం. అమ్మా, నాకు వారి విద్వత్తు తెలుసు. ఆ వీణ ఎంతవుతుందంట? ఎందుకు కొనిస్తావా? కళకి సాయం చేసినా, కళాకారుల్ని ప్రోత్సహించినా పుణ్యం వస్తుంది. దైవానుగ్రహం లేకపోతే ఎవ్వరూ కళాకారులు కారు. వారు ఏ రంగం వారైనా దైవాంశ సంభూతులంటారు. భగవంతుడు సహకరిస్తే నేనాయనకు వీణ కొనిస్తాను.
నువ్వింక ఆయన్ని విమర్శించడం మానే. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అయ్యో, ఏమైంది గురుగారు? ఏం లేదమ్మా, కాస్త జలుబు చేసిందంతే. అయితే ఈరోజు పాఠాలు లేవా గురుగారు? ఆ, ఎందుకు లేవమ్మా, ఉన్నాయి. ఓహో, చిన్న గురువుగారు గోవింద్ గారు నేర్పుతారా? వాడు లేనట్టున్నాడమ్మా, బయటికి వెళ్ళినట్టున్నాడు. మావి గారు, రామ్మా పద్మావతి, సమయానికి వచ్చావు. ఆ, చూడమ్మా, ఇవాళ నుంచి నీకు సంగీతం పద్మావతి నేర్పిస్తుంది. ఈవిడ దగ్గర నేనా? అస్సలు నేర్చుకోను. కావాలంటే చిన్న గురువు గారి దగ్గర నేర్చుకుంటాను. ఆ, తనకన్నీ తెలుసమ్మా. తను నాకన్నా బాగా పాడగలదు, బాగా నేర్పగలదు కూడా. ఎంతైనా రావచ్చు, కానీ నేను తన దగ్గర నేర్చుకోనంటే నేర్చుకోను. ఉస్కో ఉస్కో అంటూ, కాకులు అంటూ వెక్కిరించి ఈవిడి గారి దగ్గర శిష్యరిక్క నేను చస్తే చేయను. అయ్యో, అంత మాట ఎందుకులే అమ్మా. చూడు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేకాని వెక్కిరించా కక్కిరించాను అని చెప్పకు. వెక్కిరించావు కాబట్టే వెక్కిరించావు అని చెప్పా. ఉస్కో అని కాకి అని నువ్వు అనలేదా చెప్పు? కాదని ఒట్టేసి చెప్పు. ఖచ్చితంగా నిన్నే. అందులో ఏ అనుమానమూ లేదు. నేను అప్పుడే చెప్పాను కదా. ఒరే శ్రీనివాసులు, నువ్వు మధ్యలో దూరి ఆజ్యం పోసే పనులు చేయకు. మనుషుల్ని దగ్గర చేయడం గొప్పగాని విడదీయడం కాదు. అంటే ఇదబద్దాలు ఆడచ్చా అని అనలేదని తప్పుకోవచ్చా? అవును మాస్టారు, తను చెప్పింది కరెక్టు. అయినా గోవింద్ మాస్టర్ వచ్చారుగా, ఇక ఈవిడ గారు ఎందుకు? మాస్టరా? చిన్న గురువు గారు కూడా. చిన్న గురువేంటి? తను అలాగే పిలుస్తుందిలేరా. అయినా ఎలా పిలిస్తేయే? తను నీ దగ్గరే సంగీతం నేర్చుకుంటుందంట. సరిగమలేగా, మొదటి పాఠమేగా, నేర్పు. నీకేమన్నా తెలియకపోతే నన్ను అడిగి తర్వాత చెప్పు. తప్పుగా చెప్పావనుకో, ఎవరు గురువు అని నన్ను తిట్టిపోస్తారు. తమ్ముడు గారు నేర్పండి, మీ దగ్గరే నేర్చుకుంటుందట. పోనీ నువ్వు నేర్పుతావా? నేనా? వాడికేమొచ్చని సరిగమలు నేర్పడు, రంగు రాసి పంపిస్తాడు. చిన్న గురువు గారు, చిన్న గురువు గారు రండి, అలా అరుగు మీద కూర్చొని నేర్చుకుందాం. రండి. అత్తయ్య గారు, దీన్ని నీ పని చెప్తా. సా రీ గా మా నువ్వు సాధన చేసుకుంటూ ఉండు. అయ్యో, మీరు ఉండండి.
సాధన చేసేటప్పుడు దిష్టి బొమ్మలా నేనెందుకు? నువ్వు చెయ్యి. ఆవిడుంటే నాకు భయం. ఇంట్లోనే ఉంటాగా, ఏం కాదు. నువ్వు చేస్తుండు. నన్ను కాకి అంటావే, చెప్తా నీ సంగతి. పద్మావతి ఓసే పద్మావతి, ఈ బొమ్మి ఉక్కితే వస్తున్నా బొమ్మి. ఏంటి బొమ్మి? ఇదిగో మిరపకాయ బజ్జీలు వెయ్యాలే. సరే, నేను వెళ్ళి మిరపకాయలు పట్టుకొస్తాను. నువ్వు శనగపిండి కలిపి పెట్టు. ఇప్పుడు ఇది ఒక పని చెప్తూనే ఉంటావు. బజ్జీలు వెయ్యాలే. నేను వెళ్ళి మిరపకాయలు చీరి మసాలా పట్టుకొస్తాను. నువ్వు శనగపిండి కలిపి ఉప్పు వేసి సోడా కూడా వెయ్యి. ఇదిగో తగు మాత్రం వెయ్యి, ఎక్కువ వేసి చచ్చావు. సర్లే వెళ్ళు. అన్ని తూకంగా వెయ్యి. తమరు వెళ్ళండి. ఆ. బమ్మి ఇంకా ఎంతసేపు? బమ్మి అయిందా? ఏంటిది, ఎప్పుడు చూసినా లేట్ చేస్తుంది. బమ్మి నీకోసం ఎంతసేపు చూడాలి? రా త్వరగా. ఏమే, చెప్పిన పని చేసావా? చేశానమ్మా తల్లి. ఏమో తల్లి, నీ మీద నాకు నమ్మకం లేదు. అబ్బా, అంత ఉప్పు కషం. ఏమిటి ఇంత ఉప్పు వేసి చచ్చావు? పైగా సరిపోయిందంటావా? ఈ బజ్జీలు పంపిస్తే ఆ బజ్జీలతోనే మన మొహాలు బజ్జీలయ్యేలా కొడతారు. రంగరంగా, నీకు పని చెప్పడమే పాపమైందే. చెప్పారన్న కోపమా? చెడగొడితే మళ్ళీ పని చెప్పరన్న ఆలోచన? అది కాదు బొమ్మి, నేను కరెక్ట్ గానే వేశాను. రుచి కూడా చూశాను. నేనేమైనా నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? చూడవే, చూడు, నువ్వు నోట్లో వేసుకొని చూడు. అయిందా? పిండి మొత్తం నాశనం చేసావు కదే. చాచా చాచా చా, ఒక్క పని తిన్నగా చెయ్యవు కదా. మనిషి మాత్రమే ఇక్కడ ఉంటావు. మనసేమో పాటల మీద, పోటీల మీద, తాగవుల మీద. ఇంకెప్పుడే నీకు బాధ్యత తెలిసొచ్చేది? ముద్ద నష్టపు దానా. ఆగు. రాదు, రెడీ పట్టుకోలే. నిన్ను నీకు బాధ పెడితే గాని భారీ రాదు. రా, పని నేర్చుకుంటావు మరి. వింటాను.